ఘటనా స్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజు. మిగిలిన వారి కోసం 500 మందితో జల్లెడ పడుతున్న అధికారులంటూ వార్త కనిపిస్తుంది. రైట్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. గీదం పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్సాపారా, నెల్గొండ, బొడ్డాగ్రామ్ అడవిలో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సంచరిస్తుందన్న ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా సమాచారంతో ధియార్జీ, ఎస్డిఎఫ్, బస్తర్ ఫైటర్సు, కోబ్రా, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఏఎఫ్ ఈ బలగాలని గాలింపు చేపట్టాయి. సుమారు 500 మందితో ఈ ప్రాంతాలని జల్లెడ పట్టాయి. బలగాలకు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ దళం కనిపించగా ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో 3 మావోయిస్టులు చనిపోగా మిగిలిన వారు పారిపోయారు. ఘటనా స్థలంలో ఇన్సాస్ 303 అంటే 303 రైఫిల్తో పాటు 12 బోర్ తుపాకీ, డిటోనేటర్లు, మందులు, నిత్యావసర సరుకులను అధికారులు సీజ్ చేశారు. మృతులను స్పెషల్ జోన్లు కమిటీ మెంబర్ సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, దళ సభ్యులు ఆత్రం పండ్రు, బార్సా మన్నుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన సుధీర్పై 25 లక్షల రివార్డు ఉందంటూ బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా పేర్కొన్నారు. అయితే ఇది పెద్ద విజయం అంటే ఐజీ అంటుండు. దంతెవాడ ఎన్కౌంటర్ మావోయిస్టులపై సాధించిన అతిపెద్ద విజయంగా ఐజీ సుందరరాజన్, డిఐజీ కమలోచన్ కశ్యప్ అన్నారు. దండకారణ్యం స్పెషల్ జోన్లో కమిటీలో అగ్రనేతలను బలగాలు మట్టుపెట్టాయని తెలిపారు. 2026 మార్చి నాటికి దండకారాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. 2025లో 83 రోజుల్లో 100 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం భద్రతా బలగాల్లో పెరిగిన ఆత్మస్థైర్యానికి నిదర్శనమని చెప్పారు. మార్చి నుంచి జూన్ వరకు టీసీఓసి అంటే టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ పేరుతో మావోయిస్టులు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అటాక్ చేయడం, భద్రతా బలగాల్ని అబూస్ చేసి చంపడం వంటి అనేక దాడులు ఈ కాలంలో చేస్తున్నారు. కానీ గత 2 ఏళ్లుగా టీసీఓసిని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. మావోయిస్టులలో భయాన్ని బయటపెట్టిన లేఖనంట. కేంద్ర హోంశాఖ 2026 నాటికి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మిస్తామని ప్రకటన చేసి అనంతరం దాడులు ఉధృతం చేసింది. విప్లవ కారిడార్ రాజధాని అబూజ్ మాడ్లోని బేస్ క్యాంపులోకి భద్రతా బలగాలు చొచ్చుకొని పోయి దాడులు చేస్తున్నాయి. లొంగిపోండి లేకుంటే చనిపోండి అనే నిదానంతో జరుగుతున్న దాడులు మావోయిస్టు దళ సభ్యుల్లో భయం పుట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎన్కౌంటర్ ప్రదేశాల్లో భద్రతా బలగాలకు దొరికిన ఒక లేఖ దీన్ని నిర్ధారిస్తుంది. మావోయిస్టు లీడర్ మోటు తన భార్య నక్సల్ కమాండర్ మంగికి లేఖ రాసి ప్రస్తుత పరిస్థితులను వివరించాడు. పార్టీపై జరుగుతున్న దాడులు సభ్యుల భయం లేఖలో కనిపించాయి. దళంలో అభద్రతా అభావం భద్రతా బలగాల్లో బలం రెట్టింపు చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. సో క్లియర్గా ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ముచ్చట మనకు కనిపిస్తుంది. నిన్న మళ్ళీ ఛత్తీస్గఢ్లోని అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఆ తుపాకుల మోతలో మావోయిస్టులు రక్తపు మరుగులో ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి. సో వరుస సంఘటనలు గత కొన్ని రోజుల నుంచి కూడా గత 2 ఏళ్ల నుంచి ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ను మార్చబోతున్నామని చెప్పిండో అప్పటి నుంచి భద్రతా బలగాలన్నీ కూడా నిప్పులు కక్కుతూ అడవిలోకి వెళ్ళి ఎక్కడికక్కడ మావోయిస్టులు మట్టు పెడతా ఉన్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. 3లో ఒకరు వరంగల్ వాసి. ఆ వరంగల్ వాసి మీద 25 లక్షల రివార్డు కూడా ఉందట. సో అక్కడ ఉన్నటువంటి ఐజీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ బలగాల అధికారులంతా కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మావోయిస్టులు భయపడ్డారు. అడవుల్లో ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టాం, జల్లెడ పట్టి మేము మావోయిస్టులను ఏరి పారేస్తాం. 2026 నాటికి ఇక మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక 5 నుంచి 10 బలగాలు అన్నీ కలిసి 500 మందితో కూంబింగ్ నిర్వహించి ఆ అడివంతా జల్లడబట్టి ఎక్కడ స్థావరాలు ఉంటే అక్కడ వాళ్ళ మీద దాడులు చేసి నిన్న మావోయిస్టుల దగ్గర 303 అవేవో రైఫిల్ గన్ను లాంటివి ఒక 303 సొంతం చేసుకున్నట్టు. ఇగో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజ్ చేసినట్టు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ సామాగ్రిలు. సో దాంతోపాటు నిత్యావసర సరుకులు, వాళ్ళు వండుకునేటువంటి ఉప్పులు, పప్పులు, కారం ఇవన్నీ కూడా వాళ్ళు సీజ్ చేసి ఆ 3 డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు. సో ఇప్పటికైనా మరి మావోయిస్టుల
ఏరివేత ఆగుతుందా లేకపోతే మొత్తం అందరినీ చంపేంత వరకు అందరినీ ఎన్కౌంటర్ చేసేంత వరకు కంటిన్యూ అవుతుందో తెలియదు. కానీ మావోయిస్టులు కొంతమంది లొంగిపోతున్నారు, ఇంకొంతమంది పారిపోతున్నారు, ఇంకొంతమంది ఎట్టి పరిస్థితుల్లో మేము తిరుగుదాడి చేసి ప్రాణాలు అయితే సరే అర్పిస్తామని చెప్పేసి ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఆ పోలీసుల తుపాకులకు ఎదురు కాల్పులు జరిపి కొంతమంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. చూద్దాం 2026 నాటికి ఏం జరుగుతుంది. నిజంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అన్నట్టు మావోయిస్టు రహిత భారత్గా మనం మరి భవిష్యత్తులో చూడబోతున్నామా లేదనేది. రైట్, ఒకసారి